నేను ఇవాళ వచ్చేసాను అద్భుతమైన బెండీ స్టిక్స్, క్రిస్పీ బెండీ స్టిక్స్ తోటి. నా కూతురు ఫేవరెట్ డిష్ అది. అండ్ ఇవాళ నుంచి ఇది ఒక్కసారి చేశారంటే మీ ఇంట్లో కూడా అందరి ఫేవరెట్ డిష్, కిడ్స్ ఫేవరెట్ అయిపోతుంది. దీని ఇంగ్రీడియంట్స్ చూసారా, ఇంత సింపుల్. ఉప్పు, పసుపు, కారం మామూలే. ఆ తర్వాత మనకి ఇందులోకి కారంలోకి నువ్వులును, జీలకర్ర, వెల్లుల్లి కావాలి. ఆ తర్వాత తాలింపులో వేసేటప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు కావాలి. దట్స్ ఆల్. చలో, దీని కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మన బెండకాయలు ఇలా ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకోవాలి. 4 పోర్షన్స్. మనం వంకాయలు కట్ చేస్తాం చూసారా, ఆ టైప్లో కట్ చేసుకోవాలి. దాంతోనే చాలా సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ. సో మనం ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలని. ఇవి జస్ట్ 1/2 కిలో బెండకాయలు. దీనిలోకి మనం ఏమేమి కలుపుతామో ఉత్కంఠతో వేచి చూడండి. సో దీంట్లోకి నేను 1/2 కిలో బెండకాయలకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ, 1/2 టీ స్పూన్కి తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసాను. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు. దట్స్ ఆల్. ఇది మాత్రమే కలపాలి. బెండకాయల్లో ఉన్న తడి, మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న తడి సరిపోతుంది. పొరపాటును కూడా ఈ టైంలో ఉప్పు వేయద్దు. ఉప్పు వేస్తే క్రిస్పీనెస్ రాదు. ఎండింగ్లో వేసుకోవాలి ఉప్పు, గుర్తుపెట్టుకోండి. ఇట్లాగా తడి పొడిగా అంటుకోనట్టు అనిపిస్తే కనుక జస్ట్ ఒక్క 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేయండి, వెరీ లిటిల్, సో దట్ మనకి ఆ ఫ్లోర్ శనగపిండి బియ్యపిండి అనేది అంటుకోవాలి, ముక్కకి పట్టుకోవాలి. జస్ట్ డ్రాప్స్ తీసుకుంటున్నాను నేను. చూసారా, కింద ఏం పిండి లేకుండా ఇట్లాగా మొత్తం పట్టేసింది. వీటన్నిటికంటే ముందు ఏం చేయాలంటే పొయ్యి మీద ఈలోపు మనం నూనె వేడి చేసుకుని ఉంటే ఈ టైము ఆ టైము సెట్ అయిపోతుంది. బెండకాయలు వేయించడానికి ఒక 1/2 కిలో నూనె తీసుకోండి. ఇది కాగేలోపు మనకి ఇంకొక చిన్న పని ఉంది, అది చేసేద్దాం. సో ఒక చిన్న పెంక తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు ఫ్రై చేద్దాం. ఇదేంటంటే కారం కోసం, జస్ట్ లైట్గా, వెరీ లిటిల్, 2 మినిట్స్ అంతే. నువ్వులు లైట్గా వేగినాయి. స్టవ్ బంద్ చేసి ఇందులో ఏమేమి వేసుకోవాలో చూడండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను, ఒక 7-8 వెల్లుల్లి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఇందులోనే కొద్దిగా కరివేపాకు. దీన్ని మనం మిక్సీ వేసుకొని వద్దాం. ఆయిల్ ఇట్లా మంచిగా కాగిన తర్వాత ఇవన్నీ ఇట్లా విడివిడిగా వేసేద్దాం. శనగపిండి బియ్యపిండి ఉండటం వల్ల మనకి పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది. 1/2 కిలో బెండకాయని 2 సార్లు వేయించుకుంటే మనకి మూకుడంతా ఖాళీగా ఉండి మంచిగా వేగుతాయి. ఎక్కువ టైం ఏం పట్టదండి బెండకాయ వేగటానికి, జస్ట్ 5 మినిట్స్లో వేగిపోతుంది అండ్ ఉడికిపోతుంది కూడా. నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇలా డార్క్ బ్రౌన్ షేడ్లో కరకరలాడేటట్టు వేగినాక తీసేయండి. చక్కగా ఎర్రగా కాలింది, తీసేస్తున్నా. ఇప్పుడే స్టిక్కీ గట్టిగా చెక్కల్లాగా అయినాయి బెండీ స్టిక్స్. నేను ఒక జస్ట్ 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉంచుకున్నాను. ఏవైతే బాగా వేగాలో అవి ముందేసుకుందాం. పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను. మన వెల్లుల్లి, జీడిపప్పు లైట్గా ఒక 5-6 పలుకులు, వెరీ లిటిల్ మినపప్పు, వెరీ లిటిల్ పచ్చిశనగపప్పు, జస్ట్ మనకి కరకర అంటానికి. కొద్దిగా కరివేపాకు వేస్తాను. పొడి పెట్టుకున్న కారంలో కరివేపాకు ఉంది కాబట్టి మనం లైట్గా వేసాం అందులో. సో మన పల్లీలు మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఇదేసి కలిపేస్తున్నా మన బెండీ స్టిక్స్. బెండకాయల్లో హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తే మీరు అసలు ఎంత థ్రిల్ అవుతారంటే అంత థ్రిల్ అవుతారు. ఇట్స్ వెరీ గుడ్ ఫైబర్ అండి. మనకి ఫ్రీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఫ్రీ మోషన్ అవ్వడానికి బెండకాయ బాగా యూజ్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా ఇది మంచి సాధనం. అదొక్కటే కాదు, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మనలో ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తుంది బెండకాయ. సో ఇప్పుడు నేను బంద్ చేశాను స్టవ్. ఇది మొత్తం దీన్ని ఒక్క 2 నిమిషాలు చల్లారనిద్దాం. ఇది లైట్గా చల్లారింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కారం ఉంది కదా, నువ్వుల కారము, దాన్ని దీని మీద చల్లేస్తే ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఈ కారం మొత్తం వేసేస్తున్నాను. ఈ ఆయిల్ ఉంది కాబట్టి ఈ కారం కూడా దీనికి మంచిగా పట్టుకుంటుంది. ఎయిదర్ ఇది రైస్లో కలుపుకోవచ్చు, లేదు చారులో నంచుకోవచ్చు. అండ్ ఈ టైంలో ఒక్కసారి మీరు ఉప్పు చూడండి. ఉప్పు ఒక్కటే తక్కువ ఎక్కువ అనేది, మిగతా అన్నీ పర్ఫెక్ట్ సరిపోతాయి. ఎంత కరకర అంటుందో వినపడుతుందా?
సూపర్ యమ్మీ. ఉప్పు కూడా పర్ఫెక్ట్ సరిపోయింది. 1/2 కిలో బెండకాయలకి ఇందాక చెప్పిన కొలతల ప్రకారం అలాగే చేయండి కారం. ఇదిగోండి మన సూపర్ యమ్మీ బెండి స్టిక్స్ ఫ్రై. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. మీరు చేతల్లో చేసి ఇంట్లో వాళ్ళకి చూపించాలి.